మొదటి నుంచి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచమన్న పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఇక్కడ హెబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది 12వ అధ్యాయంలో మొదటి వచనం ఏముందంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్తైన దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూడాలంట. మనం చూసి మన ఎదురు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం అన్నాడు. విశ్వాసానికి కర్త ఇక్కడ ఎవరు? యేసు ప్రభు. విశ్వాసానికే కర్త. ఆయన కొనసాగించాడు కాబట్టి ఆయనలాగా మనం కూడా విశ్వాసాన్ని మనము కొనసాగించాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించున్నందున, ఇప్పుడు గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరు? గొప్ప సాక్షి సమూహం అంటే మనకన్నా ముందు దేవుని నమ్ముకొని దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. అంత సమూహం కూడా మనకి ప్రోత్సహిస్తూ ఉంది. మనము ఇంకా ముందుకు సాగండి అని చెప్పేసి వాళ్ళు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పుడు పరిగెత్తి పందాలు ఉంటాయి. పరిగెత్తి పందాల్లో చుట్టూరు జనాలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పరిగెత్తండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకేం చేస్తారు? ఇంకా స్పీడ్గా పరిగెడతారు. పరిగెత్తినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గెలవగలుగుతారు. అట్లాగే మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే, మనం పరిగెత్తి పందెంలో ఉన్నాం. ఎక్కడికి? దేవుని రాజ్యానికి చేరటానికి. ఆ పరిగెత్తి పందెంలో మనం కూడా ఏం చేయాలి? మనం కూడా నెగ్గాలంటే మనకన్నా ముందున్న వాళ్ళు, మన పితరులైన వారు ఏం చేస్తున్నారంటే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ముందుకు సాగండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు విశ్వాసానికి కర్త అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన కొనసాగించాడు. అలాగే మనం కూడా కొనసాగించాలంట. ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తి దాన్ని కొనసాగించమని ఆయన యేసు వైపు చూడమంటున్నాడు. ఏంటి? పాపం ఎలా పెట్టిద్ది? సులువుగా చిక్కులు పెట్టిద్దంట. అంటే సులువుగా మనలోకి వచ్చి చేరిద్ది పాపం అనేది. మరి ఆ సులువైన చిక్కుల నుండి మరి యేసు ప్రభు ఎంతగానో మరి ఆ విశ్వాసం కొనసాగించాడుగా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొనసాగించాడుగా, ఈ లోకంలో ఉన్నాడుగా. మరి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాగే మనం కూడా యేసు ప్రభు యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం పరిగెత్తి పందాలి అంటే దేవుని యొద్దకి మనము కూడా చేరగలుగుతాం. ఆయన అందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఎటువంటి కార్యాలైనా మనకి జరుగుతాయి. మనం కృంగిపోకూడదు. ఇప్పుడు పరిగెత్తి పందాల్లో ఉన్నాం. ఇప్పుడు దేవుని రాజ్యానికి మనం వెళ్తున్నాం. మరి వెళ్తున్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమల వైపు మనం చూసి మనం కృంగిపోయి మనము ఆగిపోయామనుకో, ఎవరికి దూరం అయిపోతాం? దేవునికి దూరం అయిపోతాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడదాం. ఏం కావాలి మనకి? ఓపిక కావాలి, ఓర్పు కావాలి. మనకి ఓర్పు ఉంటేనే మనము పరిగెత్తగలుగుతాము. ఓర్పు లేకపోతే మనం ఏం చేస్తాం? ఆగిపోతే మనకు అన్ని నష్టాలే. మరి మనం పందానికి మనం పాల్గొన్నప్పుడు, పరిగెత్తి పందాలు ఇప్పుడు మనం పాల్గొన్నాం అనుకో, మనము వెళ్తేనే గెలుస్తామా? మధ్యలో ఆగిపోతే గెలుస్తామా? లాస్ట్ వరకు, చివరి వరకు పరిగెడితేనేగా మనం గెలిచేది, మన బహుమానాన్ని సంపాదించుకునేది. మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన పరుగుని మనం కడ వరకు కూడా మనం పరిగెత్తుతూనే ఉండాలి. ఓర్పు కావాలి. ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, నాకెందుకు శ్రమలు వచ్చినాయి, నాకు యేసు ప్రభు వద్దని విడిచిపెట్టేస్తే అయిపోతాయా? శ్రమలు పోవు, ఇంకా ఎక్కువవుతాయి. ఇంకా సాతాను నిన్ను ఇంకా ఎక్కువ శోధిస్తుంది. ఆ నరకానికి నిన్ను పాత్రలుగా చేస్తుంది. మళ్ళీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు మనము చూడాలి. ఈ లోకంలో మనుషుల వైపు కానీ, మనకొచ్చే శ్రమల వైపు కానీ, మనకొచ్చే కష్టాల వైపు కానీ మనము చూడకూడదు. మనకి శ్రమలు, మన కష్టాల వైపు మనం చూస్తామంటే ఏం చేస్తాం? మనము ఆ పరుగుని ఆపేస్తాం. మనము దేవుని దగ్గర వరకు మనము వెళ్ళలేము. ఆయన రాజ్యానికి మనము చేరలేము. మనం విశ్వాసాన్ని కడ వరకు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. మనం చనిపోయేంత వరకు కూడా మనము దేవుని యందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే మనకి ఎలాంటి కార్యాలైనా దేవుడు మన వల్ల జరిగిస్తాడు. ఇక్కడ ఆయన తన ఎత్తు ఉంచబడిన ఆనందం కొరకు
పాపం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట. దేవుడు ఏంటి ఆనందం, అక్కడున్న ఆనందం కొరకంటే ఈ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. మరి యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఎంత ఎగతాళి చేశారు, ఎంత ఎలాకోలం చేశారు. అయినా సరే ఇక్కడంట ఆ అవమానాన్ని అంట నిర్లక్ష్య పెట్టాడంట. అంటే దాన్ని పట్టించుకోలేదు. వీళ్ళు ఈ లోకంలో ఎన్నో మాట్లాడతారు, ఎన్నో అంటారు, మరి ఎన్నో శ్రమలు వస్తాయి. ఇప్పుడు మనుషులు ఉన్నారంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అవన్నీ మనము చూసామంటే వాళ్ళ వైపు చూస్తే మనం దేవుని వైపు మనము నిలవలేము. ఆయన వైపు ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. ఆయన విశ్వాసంతో, మరి ఆయన విశ్వాసానికే కర్త, ఆయనే కర్త. మరి ఆయన మరి అందరు ఎన్నన్నా సరే ఆయన మొహం మీద ఉమ్మేసినా సరే ఆ అవమానాన్ని అంటే నిర్లక్ష్య పెట్టలేదంటే యేసు ప్రభు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టకుండా ఆనందం కొరకే. ఎక్కడ ఆనందం ఉంది? పరలోకంలో ఆనందం ఉంది, పరలోకంలో సంతోషం ఉంది, పరలోకంలో మనకి సమాధానం ఉంది. ఎంతో మరి అక్కడ మనకి ఎంతో సంతోషం, సుఖశాంతులు. మన ఆత్మ దేవుని రాజ్యానికి మనకి చేరిద్ది. మన ఆత్మ మరి దేవుని మనం ఎవరైపు చూడాలి? ఈ లోకంలో కష్టాల వైపు కానీ, ఈ లోకంలో శ్రమల వైపు కానీ, ఈ లోకంలో వచ్చి దేని వైపు మనము చూడకూడదు. ఏ మనిషి వైపు కూడా మనము చూడకూడదు. మనుషుల్లో చాలా మందికి చాలా ఉంటాయి, కానీ వాళ్ళు బట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, మనం ఎందుకు వెళ్ళాలని. కానీ మనుషులు బలహీనలే, కానీ దేవుడు బలవంతుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన వైపు చూడమంటున్నాడు. నా వైపు చూడండి. విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు వైపు మనము చూడాలి. ఇక్కడ హెబ్రీయులు 11వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంది, విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనుకోబడెను. అతడు కొనుకోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందినంట. విశ్వాసాన్ని బట్టి హానోకంట మరణం చూడకుండా కొనిపోబడిన. అంటే ఆయన మరణించలేదు, ఈ లోకంలో చనిపోలేదు. చనిపోకుండా డైరెక్ట్గా ఆ శరీరంతోనే దేవుని రాజ్యానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. దేవుడి యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఏంటి, డైరెక్ట్గా దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన్ని, హానోకుని. ఆయనకి శరీరంతోనే వెళ్ళిపోయాడు. ఈ లోకంలో మనం చనిపోతే మన శరీరం ఇక్కడ విడవబడుతుంది, కానీ హానోకు విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? మరణం ఆయనకి రాలేదంట. మరణం రాకుండానే దేవునితోనే నడుచుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఎలాంటి మనకి విశ్వాసం ఉంటే ఎలాంటి కార్యమైన దేవుడు మనకి చేస్తాడు. మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంలో మనము తప్పిపోకూడదు. మరి 9వ వచనంలో కూడా ఉంది, విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వాసులైన ఇస్సాకు యాకోబు అనే వారును గుడారంలో నివసించు అన్ని దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైనంట. విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు యాకోబు అనే వాళ్ళు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. అంటే వాగ్దాన దేశం, దేవుని యొక్క దేశంలో కూడా పరవాసులైరి అంట. మరి అబ్రహాం కూడా విశ్వాసాన్ని బట్టి ఇక్కడ మరి ఆయనకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు పిల్లలు. ఆయనకి ఫస్ట్లో పిల్లలు లేనప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఫస్ట్లో వాగ్దానం చేసిన తర్వాత నీకు పిల్లలు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆయనకి పిల్లలు లేరు. దేవుడు వాగ్దానం అయితే చేశాడు. అయితే అబ్రహాం ఏం చేశాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన చెప్పాడు కాబట్టి ఆ కార్యం నాకు జరిగిద్దని చెప్పి ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడంట. ఎవరు? అబ్రహాము. మరి విశ్వాసాన్ని కలిగి, ఆయనకు అసలు పిల్లలే లేరు, కానీ దేవుడు ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణి వల్ల నీ సంతానం ఉంటుందని చెప్పినప్పుడు మరి ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టగలరా? ఇసుక రేణువులు లెక్క పెట్టగలమా మనము? అయినా లెక్క పెట్టలేము. అంత గొప్పగా అంత జనాంగాన్ని దేవుడు చేస్తానన్నాడు. పిల్లలే లేరు. పిల్లలు లేని వాళ్ళు అంత గొప్ప జనాంగం ఎలాగవుతారు? కానీ దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి అంటే అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసం ఎవరి మీద కలిగి ఉన్నాడు? దేవుడు చెప్పాడు, దేవుడు ఎప్పటికైనా చేస్తాడు అని విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాంకి ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. మరి ఆ ఇస్సాకు జనాంగం, మరి ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం అందరూ ఎవరు? ఆ అబ్రహాం పిల్లలే. మరి అంత గొప్ప జనాంగంగా దేవుడు చేశాడు. మరి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయనకి కొంచెం అల్ప విశ్వాసం వచ్చింది అనుకో, అది జరిగిద్ద కార్యం
జరగదు. కానీ అబ్రహాము ఎవరి మీద విశ్వాసం పెట్టాడు? ఎన్ని సంవత్సరాలైనా సరే మనం ఒక రోజు 2 రోజులు ఉండడానికే అమ్మ దేవుడు ఈ వాగ్దానం చేశాడు, ఎందుకు చేయట్లే? మనం ప్రార్థనకి వెళ్తున్నాం, ఎందుకు ఈ కార్యం జరగట్లే? మనం దేవుడిని నమ్ముకున్నాం, ఎందుకు ఈ కార్యం జరగట్లేదు? దేవుడు చేస్తాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎంతవరకు విశ్వాసం కలిగి ఉంటావు? ఎంతవరకు దేవుళ్ళో నువ్వు ఉండగలుగుతావు? ఎంతవరకు నా యందు నువ్వు నమ్మకం కలిగి ఉంటావని ఆయన నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆయన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం విశ్వాసం కలిగిన వారంగా మనం ఉంటున్నామా? మనం ఉండాలి. విశ్వాసం కలిగిన వారంగా మనము ఉండాలి. అబ్రహాం విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. మరి హానోకు విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మరణమే ఆయనకి రాలేదంట. ఇప్పుడు లోకంలో మరణం రాకుండా ఎవరు కూడా ఉండరు, చనిపోతారు. కానీ ఆయనకంట అంత విశ్వాసం, అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన చనిపోకుండానే శరీరంతోనే ఆయన దేవుని రాజ్యాన్ని నడిచి వెళ్ళిపోయాడు. మరి అలాంటి గొప్ప దేవుడు, విశ్వాసానికి కర్తైన దాన్ని కొనసాగించి యేసు వైపు మనము చూడాలి. ఓపిక ఉండాలి మనకి. మనలో కొంచెం కూడా ఓపిక లేకపోతే మనం దేవుడి యొక్క కార్యాలు మనము చూడలేము. మనలో ఓపిక ఉంటేనే దేవుడి కార్యం చేస్తాడు నా ఎల్ల, దేవుడి కార్యం జరిగిస్తాడు నా ఎల్ల అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మనలో ఓపిక ఉండాలి. మనం ఓపిక ఉన్నప్పుడు దేవుడు మనకి ఆ కార్యాన్ని చేస్తాడు. అయితే మీరు అలసట పడకయు మీ ప్రాణం విసుకగా ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అన్నాడు. మీరు అలసట పడొద్దు అంటున్నాడు దేవుడు. మీరు అలసట పడమాకండి. దేవుడే మనతో చెప్తున్నాడు, అలసట పడొద్దు, మీ ప్రాణం విసుకగా ఉండునట్లు. మరి మనకి ఒక్కోసారి విసుకొచ్చేస్తుంది. ఎన్ని దినాలు చర్చికి వెళ్ళినా ఏ కార్యం జరగట్లేదు ఏంటంటే అని మనకి ఒక్కొక్కసారి ఏమొద్ది, మనకి అవిశ్వాసం వచ్చేసిద్ది. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు విసుకొద్దు, మీరు అలసట అనేది పడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మీరు అలసట పడొద్దు, మీ ప్రాణాలు విసుకొక ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకొని ఆయన్ను తలంచుకున్నాడు. మరి పాపాత్ములు ఏం చేశారు? ఆయన్ని వ్యతిరేకించారుగా. పాపాత్ములందరూ ఆయన అంగీ చించేశారు, ఆయన ముఖం మీద ఉమ్మేశారు, మరి ఆయన్ని వ్యతిరేకించారు, మరి ఆయన్ని ఎంతో హింసించారు కదా. మరి ఆయన ఎలా ఓర్చుకున్నాడు? అలాగే మనం కూడా ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే మనము మళ్ళీ విసిరిదల అనేది రాదు. మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు మనము చూడాలి. ఆయన వైపు చూస్తేనే మనము ముందుకు సాగలుగుతాం. మన కష్టాల నుంచైనా మన బాధల నుంచైనా విడుదల పొందాలంటే ఎవరి వైపు చూడాలి? మనము యేసయ్య వైపే చూడాలి. ఆయన పొందినంత శిక్ష మనం పొందగలుగుతున్నామా? పొందలేదు. కానీ ఆయన మన కొరకు శిక్షను అనుభవించాడు. మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. మనం చేసిన మన శాపము, మన పితరులు చేసిన పాపాలు, మనం చేసిన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనకు రావాల్సిన శిక్షను ఆయన పొందాడు. ఆయన మనం పొందాల్సిన దెబ్బల్ని ఆయన భరించాడు. ఆయన మన కొరకు ఎంతగానో శిక్షని అనుభవించాడు. మీరు పాపంతో పోరాడినట్లు రక్తం కారినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అయితే మనమంట మీరు పాపంతో పోరాటంలో రక్తం కారినంతగా మనము అనుభవించలేదుగా. యేసు ప్రభుకి వాళ్ళంతా గాయాలే అంట. మరి ఆయనకి ఎన్ని గాయాలైనయో, మరి శరీరం అంతా దెబ్బలతో నలిగిపోయాడు. మరి అంతగా మనం నలిగిపోయామా? మనల్ని అంతగా మనము నలిగిపోలేదు. దేవుడు అంత శిక్షణ మనకి రానిలేదు. దేవుడు మన ఎలా గొప్ప కృపని మనకి చూపించాడు. మనం కూడా ఏం చేయాలి? విశ్వాసం కలిగి దేవుని వైపు మనం చూస్తూ, ఎవరి వైపు చూడాలి? యేసు ప్రభు వైపు చూస్తూ మనము నడవాలి. నడిచినప్పుడు దేవుడి యొక్క కృప మనకి దొరికిద్ది. ఆయన కృప లేకపోతే మనము ఈ లోకంలో అసలు బ్రతకలేము. మన కష్టాల వైపు కానీ మన బాధల వైపు కానీ మనము చూడకూడదు. యేసు వైపు చూసినప్పుడే మనకి శాంతి కానీ, సమాధానం కానీ, నెమ్మది కానీ, ఆరోగ్యం కానీ, మనకి ఎలాంటి కార్యాలైనా దేవుడు చేస్తాడు. మనకి పిల్లలు లేరా? పిల్లలు లేని వారికి పిల్లలు కూడా ఇచ్చే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఇప్పుడు అబ్రహాంకి సంతానం ఇచ్చాడుగా. ఇసుక రేణు వలె నక్షత్రాలు, ఆకాశ నక్షత్రాల వలె ఆయన చేశాడు. అబ్రహాం ఆయనకి సంతానమే లేనప్పుడు దేవుడు సంతానం ఇచ్చాడు. ఎవరికైనా ఎలాంటి కార్యాలైనా
చేయగలడు. అయ్యో నా పని అయిపోయింది అని మనం విసుగుదల కలిగి ఉంటాం. కానీ అలా విసుగుదల కలిగి ఉండవసరం లేదు. మనకి దేవుడు ఉన్నాడు. మనకి దేవుడు ఏ కార్యమైనా మన ఎలా జరిగించే దేవుడు. ఆయన వంటి మహాదేవుడు ఈ లోకంలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా లేరు. ఆయన ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మనము చూడాలి. చూసినప్పుడు మనం ఎటువంటి కార్యాలైనా దేవుడు మన ఎలా జరిగిస్తాడు. దేవుడి చిన్న వాక్యం దీవించుకుంటారు.